అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి. ఇంకా మీకు శుభం జరుగుతుంది. వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రయాణంలో ఒక బాటసారి మీకు కాస్త చికాకు తెప్పిస్తారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం కనిపిస్తుంది. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. కుటుంబ సభ్యులకు చేసిన వాగ్దానాన్ని కూడా సులభంగా నెరవేర్చండి. ఈ రోజు మీరు చెప్పేది మీ స్నేహితులు ఒకరు చెడుగా అనిపించుకోవచ్చు. జాగ్రత్త. ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ఏజెంట్లు అతి కష్టం మీద టార్గెట్ ను పూర్తి చేస్తారు. మీ ఆంతరంగిక విషయాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. ఇక మీ బుద్ధికి పదును పెట్టే రోజుది. ఇది గుర్తించదగిన విషయము. మీ మనసు చెప్పేది వినకండి. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. మనోల్లాసాన్ని పొందగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక శ్రమకు తగ్గ ఫలితము దక్కే అవకాశము మరి కనిపిస్తుంది. ఈ రోజు మీరు మనోల్లాసాన్ని కూడా పొందుతారు. ఈ రోజు బంధువుల ద్వారా శుభవార్త అందుకుంటారు. బంధువులతో ముఖ్య విషయాలు అనేవి తెలుస్తాయి. ఈ రోజు చూసినట్లయితే కొన్ని వాదనలోనికి రావడం ద్వారా ఎవరైనా మీకు హాని చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రోజు తీర్పుకు మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఉద్యోగంలో వ్యక్తులు తమ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు మీరు శక్తితో అయినా సరే తర్వాత నిర్లక్ష్యం కారణంగా నష్టం అనేది మీకు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కూడా మంచిగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. మనసు అయితే సంతోషంగా కనిపిస్తుంది. మరియు మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయడానికి కూడా మీరు కృషి చేస్తారు. ఇక లక్కీ సంఖ్య 24 మరియు లక్కీ కలర్ అయితే మరి నారింజ. ఇక ఈ రోజు మీరు పరిహారం గనక చూసినట్లయితే మీరు ఇంట్లో ధూపం వేయాల్సి ఉంటుంది. ఇంట్లో ధూపం కొరకు మీరు గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, పంచదార ఈ 5ంటిని కలిపి మండించాలి. ఒక మట్టి పాత్రలో వేసి ఇక మండించిన తర్వాత ఆ ధూపం ఇల్లంతా కూడా వేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నుంచి మొత్తం నెగిటివిటీ మొత్తం బయటకు తొలగిపోతుంది. ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది. తర్వాత మీరు పూజలు సమర్పించటం వలన మీకు చక్కగా మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.